హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్. మనము డ్రెస్సులు, బ్లౌజులు కుట్టించుకున్నప్పుడు మిగిలినటువంటి చిన్న చిన్న క్లాతులతో చక్కగా ఎన్నో రకాలుగా మన వీడియోస్లో అయితే ఉపయోగించుకుంటున్నాం కదా. అదేవిధంగా ఈరోజు కూడా క్లాత్లో మిగిలినటువంటి ముక్కనైతే తీసుకున్నాను. 4 ఇంచులు ఉండేలాగా ఒక క్లాత్, అలాగే ఇంకో క్లాత్ వచ్చేసి 3 ఇంచులు ఉండేలాగా మనము స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. అలా స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి క్లాత్ను మనం వీడియోలో ఎలా ఫోల్డ్ చేసుకున్నామో అదేవిధంగా ఈక్వల్గా మంచిగా క్లాత్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి. మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి మనకు ఫోల్డింగ్ అనేది ఎక్కువ తక్కువ అసలు రాదు. మీరు కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఫోల్డ్ చేసి ఈ విధంగా కింది పార్ట్ను ఇలా మనము అంటే ఎడ్జెస్కి టచ్ అవ్వకుండా మిడిల్లో ఉన్నటువంటి పార్ట్ను మాత్రమే ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక క్లాత్ ముక్క ఉంది కదా, 3 ఇంచెస్ తీసుకుంది, అది కూడా కట్ చేయాలి. రెండింటిని మనం ఈ విధంగా రౌండ్స్ కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పెద్ద రౌండ్ ఒక దాన్ని తీసుకొని దాన్ని ఇలా సగానికి మడుచుకోవాలి. తర్వాత సూది దారం తీసుకొని ఇలా సూది దారంతో చుట్టూ కూడా కుట్టండి. ఇన్ కేస్ అంటే మిషన్ లేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట. ఇన్ కేస్ మిషన్ ఉన్నట్లయితే కనుక మీరు మిషన్ మీద రౌండ్గా కొద్దిగా క్లాత్ను వదులుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి. నేను మిషన్ మీద తర్వాత స్టిచ్చింగ్ చేశాను. ఎడ్జస్ట్లో కొంచెం క్లాత్ను ఉంచేసుకొని మనము ఈ క్లాత్ అంతా కూడా మళ్ళీ రివర్స్లో తీసుకోవాలి. అలా అయితేనే మనకు చక్కగా కనిపిస్తుంది అనమాట. క్లాత్ అనేది మనం ఏ ఐటెం తయారు చేసినా సరే ఇలా చేయడం వల్ల నీట్గా కనిపిస్తుంది. తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎడ్జెస్ పార్ట్ను కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆలోపు మనం కత్తెరతో లోపల పార్ట్ అంతా కూడా చక్కగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా రెండింటిని కూడా మనము రివర్స్లో తీసేసుకొని ఉడతలు లేకుండా ఇలా నీట్గా చేసేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ సూది దారం తీసుకొని కింద ఉన్నటువంటి చిన్న పార్ట్ను మనము మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు మిడిల్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అనిపిస్తే కొద్దిగా మీరు ఇలా పెన్సిల్తో కానీ లేదంటే పెన్తో కానీ ఇలా డాట్స్ పెట్టుకోండి. నేను వచ్చేసి ఇలా మిడిల్లో నుంచి సూది దారం తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మిడిల్ పార్ట్కి. చూస్తున్నారు కదా, స్టిచ్చింగ్ చేసుకున్నటువంటి చిన్న క్లాత్ పీస్ని తీసుకొని ముందుగా అయితే కుడుతున్నాను. తర్వాత ఇంకొక హాఫ్ రౌండ్ పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా మనము సూదికి ఇలా కుట్టిన దానిపైన మళ్ళీ తీసుకోవాలన్నమాట. మరి అది కూడా మనకు సగం కరెక్ట్గా ఉండడం కోసం ఇలా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. అలా ఫోల్డ్ చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా గోటితో కొద్దిగా రాసుకుంటే మనకు కరెక్ట్గా షేప్ వచ్చేసి రెండు కూడా ఈక్వల్ పార్ట్ లాగా కనిపిస్తాయి. పై పార్ట్ను కూడా మనము ఇలా సూది దారంతో చక్కగా స్టిచ్చింగ్ అయితే చేసుకొని దారం చక్కగా మనం పైకి తీసేసుకోవాలి. రెండింటిని దగ్గరికి అనుకున్నట్లయితే మనకు మంచి బటర్ఫ్లై షేప్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుందో. మనం కింద నుంచి ఒక్కసారి అయితే సూది దారాన్ని తీసుకున్నాం కాబట్టి మళ్ళీ పైన కూడా ముడి వేసుకొని మరొకసారి పైనుంచి కింది వరకు కూడా ఇలా సూది దారం తీసుకుంటే చక్కగా ముడి అయితే పడిపోతుంది. తర్వాత దారంను మనము 2-3 సార్లు ఇలా మిడిల్లో నుంచి తీసేసుకోవాలన్నమాట. చుట్టాలి. ఇలా దారము 2-3 వరుసలు తీసుకొని మనము బ్యాక్ సైడ్ ముడి వేసుకోవాలి. తర్వాత ఆ సూది దారంను మనము తీసేయకుండా ఆ థ్రెడ్ను అలాగే ఉంచేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి బటర్ఫ్లైకి కొంచెం పైగా అంటే ముందు వైపుకు ఇలా సూది దారం ఉండేలాగా చూసుకోండి. దానికి మనము ఏవైనా నచ్చిన పూసలను ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత మనము బ్యాక్ సైడ్ మళ్ళీ అదే విధంగా సూది దారంతో తీసుకుంటూ ముడి వేసుకోవాలి. చూడండి, పూసలు కుట్టడం వల్ల బటర్ఫ్లై ఎంత బాగా కనిపిస్తుంది కదా. మళ్ళీ అలాగే బ్యాక్ సైడ్ మనము ముడి వేసుకోవాలి 2-3 సార్లు. తర్వాత వచ్చేసి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ను తీసేసుకొని ఇలా మిడిల్లో పెట్టుకొని మళ్ళీ క్లాత్కి అలాగే ఆ రబ్బర్ బ్యాండ్కి అటాచ్ చేసుకుంటూ ఇలా సూది దారంతో మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఇన్ కేస్ రబ్బర్ బ్యాండ్ వద్దు అని అనుకుంటే టిప్ టాప్ పిన్స్ ఉంటాయి కదా, వీటిని కూడా మీరు పెట్టేసి స్టిచ్చింగ్ చేయొచ్చు అనమాట. పిల్లలకు 2 జడలు వేసినప్పుడు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టుకున్నట్లయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా ఈ బటర్ఫ్లై ప్యాచ్ అనేది మనము బ్లౌజ్కి హ్యాంగింగ్స్లా కూడా వాడుకోవచ్చు. నేను వచ్చేసి చక్కగా పిల్లలకు పెట్టడానికి రబ్బర్ బ్యాండ్ అయితే తయారు చేశాను. ఈ రబ్బర్ బ్యాండ్ను మనం హెయిర్స్కి పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా పిల్లలకి 2 జడలకి పెట్టినట్లయితే చాలా అందంగా ఉంటుంది. డ్రెస్లకి మ్యాచింగ్ కూడా ఇలాంటివి చేసి పెట్టచ్చు. మరి ఇంత సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ బటర్ఫ్లై రబ్బర్ బ్యాండ్ మీకు నచ్చింది కదా. నచ్చినట్లయితే ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేస్తే సమ్మర్లో వాళ్ళు కూడా ఇలాంటివి ట్రై చేస్తారు. మీకైతే నచ్చింది కదా. మరి ఇలాంటి మరొక మంచి యూస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మీ గీతా రంజిత్ కేకే.